అందరికీ నమస్తే. విటీవీ పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. మనం ఇప్పుడు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, అలాగే మాజీ క్రికెటర్ అయినటువంటి మొహమ్మద్ అజారుద్దీన్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి. ఆయనకి మంత్రిత్వ శాఖ అనేది కేటాయించారు. అండ్ ఈరోజు ఆయనకి ప్రమాణ స్వీకారం ఉందన్నమాట. అయితే ఆయన్ని కలవడానికి చాలామంది కాంగ్రెస్ పెద్దలైతే వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ గారు నందిమండలం వేణుగోపాల్ గారు, అలాగే వీటీవీ చైర్మన్ గారు కూడా ఆయన్ని కలిసి ప్రత్యేకమైన విషెస్ అనేది తెలిపారనమాట. అయితే ఇక్కడ చాలామంది పెద్దలైతే వచ్చారు. ఆయనకి మంత్రిత్వ శాఖ కేటాయించిన తర్వాత అండ్ ఆయన్ని కలిసి చాలామంది అయితే విష్ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఆయన ఈరోజు సెక్రటేరియట్కి బయలుదేరారనమాట. ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం కాబట్టి. అండ్ ఇంకా ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారు అన్నది కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ప్రమాణ స్వీకారం ఈరోజే జరుగుతుంది. అండ్ మరికొద్ది రోజుల్లో ఆయనకి ఏ శాఖ కేటాయించారు అన్నది తెలుస్తుంది అనమాట. అండ్ విశ్వసనీయ వర్గాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆయనకి హోమ్ కానివ్వండి, లేదంటే మైనారిటీ మంత్రిత్వ శాఖ కానివ్వండి, రెండాటిలో ఏదో ఒకటి ఇస్తారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఏది కన్ఫర్మ్ అనేది ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. కాకపోతే ఈరోజు ప్రమాణ స్వీకారం కాబట్టి ఆయనైతే సెక్రటేరియట్కి బయలుదేరారు. సో చూడాలి ఆయనకి ఎటువంటి శాఖ కేటాయిస్తారో. సో చూశారు కదా, ఇప్పుడే బయలుదేరారు మొహమ్మద్ అజారుద్దీన్ గారు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పెద్దలు, అలాగే వాళ్ళతో పాటు కూడా మన ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్, అలాగే ఓబీసీ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ నందిమండలం వేణుగోపాల్ గారు కూడా, వీటీవీ చైర్మన్ గారు కూడా ఆయనతో కలిపి వెళ్ళారనమాట. అండ్ ఈరోజు సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారం అనేది ఉంది. కాకపోతే ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారు అన్నది డిసైడ్ అయితే అవ్వలేదు. సో మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది వాటి స్పెషల్ న్యూస్. అలాగే సో ప్రెసెంట్ మనం వచ్చేసరికి మొహమ్మద్ అజారుద్దీన్ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. కెమెరామెన్ అజయ్తో సంతోషి.